నిన్న కేటీఆర్ అన్నటువంటి మాట ఇక్కడ చూడు. మరోసారి పోరుబాట తప్పట్లే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం జరుగుతుంది, పరిస్థితులను బట్టి మలదశ ఉద్యమం చేయాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కృషి అనన్య సామాన్యమైనది. కేసీఆర్ అంటే పేరు కాదు, తెలంగాణ పోరు. పదవులు ఆశించకుండా ఆయన తెలంగాణ కోసం కృషి చేశారు. కరీంనగర్లో దీక్షా దివాస్ కార్యక్రమానికి హాజరై ప్రసంగించిన కేటీఆర్ బీఆర్ఎస్ జన్మస్థలం కరీంనగర్ అని వ్యాఖ్య. సిద్దిపేట జరిగిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ కేసీఆర్ చిత్తశుద్ధి నిబద్ధత వల్లే తెలంగాణ సాధ్యమైందని స్పష్టీకరణ. తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్ సెలబ్రేషన్స్ 33 జిల్లాల్లో దీక్షా దివస్ కార్యక్రమాలంటూ. సరే, ఇక్కడ వరకు మీరు చెప్పిందంతా కరెక్ట్ అయి ఉంటే మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆగంలో పడ్డరు, ఆగమైతా ఉన్నారు. రైతుల తలకాయల్ని ఖరాబ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ సన్నాసుల ఆట కట్టియాలంటే మీరు మరి బయటకు రావాలి. కేసీఆర్ మరి ఇంట్లో వంటే నడవది, జీతం తీసుకుంటున్నందుకు. మరి ఫామ్ హౌస్లో ఉంటే ఒప్పుకోరు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు గదే పని చేసి ఇలా ఇప్పుడు కూడా గదే చేస్తుంటే ఎవ్వరు కూడా క్షమించరు. బయటకు రావాల్సిందే. తెలంగాణ సాధించిన పేరు ఎంతైతే ఉన్నదో ఆ పేరు తగ్గట్టుగా పని చేస్తేనే చేసినోడు అంటారు, కానీ చరిత్రహీనుడుగా మిగిలిపోవాల్సి వస్తుంది ఒకవేళ ఈ సమాజం కోసం మాట్లాడకపోతే. తెచ్చిండు, ఇడిచిపెట్టిండు గాలికి. ఆ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే నయం ఉండే. ఇవాళ మనం సంసారం ఏర్పాటు చేసుకున్నాక మనని పట్టించుకోకుండా ఏడో వీకెండ్ అని అంటే అది కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఒక గాడిన పడేసేదాకా, ఒక తొవ్వల పడేసేదాకా మరి అన్న గెలిపేయలేదు కదా, ఓడగొట్టిరు కదా అంటే మీ తప్పేం లేదా? అందులో మీ తప్పేం లేదా? చెప్పుండ్రి. బీఆర్ఎస్ మొన్న ఓడిపోవడానికి మీ తప్పేం లేదా? మీ తప్పుల్ని మీరు సరి చేసుకోవాలి కదా. మేము చెప్పినాం కదా, మీ తప్పుల్ని చూపించినాం కదా. మీరు చేసిన తప్పులని సరి చేసుకుంటే భవిష్యత్తు మీదే అని చెప్పినా కూడా మీరు వినకపోతిరి. మీ అహంకారం మీకే ఉండే. 2 సార్లు కాదు 3 సార్లు ఎక్కిస్తే ఇక మేమే కదా అనుకున్నారు, అందుకే కింద పడ్డరు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఇయ్యాలటకైనా తీసుకున్న జీతానికి, ఇస్తున్న ఫెసిలిటీస్కి, ఆయన వాడుకుంటున్న అలవెన్సెస్కి తగ్గట్టుగా బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఈరోజు కనుక రేవంత్ రెడ్డి ఆయన మాటలు ఏంటో విన్న తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ బయటకు రావాలి. రేవంత్ రెడ్డి చేయకపోతే చేయించాల్సిన బాధ్యత, అతి పెద్ద జీతగాడి లెక్క. ఒక జీతగాడు చేయకపోతే మరి ఇంకొక జీతగాడు ఉన్నాడు కాబట్టి అతిపెద్ద జీతగాడిగా నువ్వు బయటకు వచ్చి ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో పని చేయించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. రైతులుగా అడుగుతూ ఉన్నాం, ప్రజలుగా అడుగుతూ ఉన్నాం. మాకు మీ పార్టీలు, మీ అధికారాలు, మీ కుర్చీలు, మీ రాజభోగాలు ఇవేవి మేము అడగట్లేదు. మాకేమీ అక్కర్లేదు. మేము సామాన్యులుగానే ఉంటాము. మమ్మల్ని ఓటు బ్యాంకుల లెక్క వాడుకొని మమ్మల్ని బొందనే పెడతా ఉన్నారు. మాకు కావాల్సిందేదో మాకు ఇవ్వండి. మీరు అనుభవించేటి అన్నీ అనుభవించుకుంటా ఉన్నారు. మీ రాజకీయాలు మీరు చేసుకోండి. ఏ పార్టీ ఓటు గెలిచినా ఎవరు గెలిచినా మా బతుకులు మారతలేవని బాధపడే సామాన్యుల కోసం ఒక్కసారి ఆలోచించండి, స్పృహతో ఉండండి. ఇలా మీరు తీసుకుంటున్న జీతానికి బయటకు వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత, చేయించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మేము చేయలేదు, ఇలా బయటకు వస్తే మమ్మల్ని ఏమంటారో అని భయపడ్డంతకాలం వెనకాలనే పడతారు. ఇప్పుడైనా సరే ఇక్కడ సంవత్సర కాలం పాటు సాగినటువంటి పరిపాలన మీద మాట్లాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది.